మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో తండ్రి కొడుకులు మృతి చెందారు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. ఇల్లందు మండలంలో ఈ ఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో తండ్రి కొడుకులు చనిపోయారు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. మర్రిగూడెం పంచాయతీ ఎల్లాపురం గ్రామానికి చెందిన ఎర్రమ్మ తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో బట్టలు వేసుకునే దండాన్ని పట్టుకుంది. కానీ అప్పటికే దానికి ఒక దగ్గరగా ఉన్నటువంటి తెగి ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్ తగిలి విద్యుత్ సరఫరా అవడంతో ఆమెకు విద్యుత్ షాక్ తగిలింది. ఆమెను కాపాడేందుకు భర్త ఏనుగు నరసయ్య పట్టుకోవడంతో అతనికి కూడా విద్యుత్ షాక్ తగలటంతో వీరి కేకలు విన్న చిన్న కుమారుడు ప్రవీణ్ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడంతో తండ్రి కొడుకులు తీవ్ర విద్యుతాఘాతంతో అక్కడికక్కడే చనిపోయారు. ఎర్రమ్మకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రమాదం తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇరుగు పొరుగు వారు, వారి బంధువులు అక్కడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి వచ్చారు. ఎర్రమ్మ తీవ్ర గాయాల పాలైంది. ఆమెకు చికిత్స జరుగుతోంది. తండ్రి కొడుకు ఇద్దరు చనిపోవడంతో ఆ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితుంది. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఇది తెలుసుకున్న వెంటనే ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితుంది. విషాద ఛాయలు అక్కడ అలుముకున్నటువంటి పరిస్థితుంది. అక్కడ తాజా సమాచారం తెలుసుకుందాం. మనకి లైవ్లో ఫోన్లో మా ప్రతినిధి ప్రవీణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, ఏం చెప్తా ఉన్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే విషాదకర సంఘటన చోటు చేసుకున్నది. ఇల్లందు మండలము మన మర్రిగూడెం గ్రామ పంచాయతీ ఎల్లాపురం గ్రామానికి చెందిన ఏనుగు ఎర్రమ్మ గారు రాత్రిపూట చెదురుమురు గాలివానలకి కరెంటు తీగ తెగి ఇంటిలోని దండెంపై పడడం జరిగింది. అది గమనించుకోకుండా తెల్లవారుజామున ఎర్రమ్మ గారు కాలకృత్యాలు తీసుకోవడం కోసం వచ్చి పొరపాటున దండెం ముట్టుకునేసరికి ఆ విద్యుత్ షాకు ఆమెకి తగిలి కేకలు వేయడంతో తన భర్త ఏనుగు నరసయ్య గారు కాపాడడానికి వచ్చేసి తనను ముట్టుకునేసరికి తనకి కూడా ఈ యొక్క విద్యుత్ షాక్ అన్న తగలడం వల్ల ఇద్దరు కూడా షాక్ తగులుతున్నప్పుడు చిన్న కుమారుడు అది చూసి కాపాడబోయి తండ్రిని కాపాడబోయి ముట్టుకునేసరికి ఏకకాలంలో ముగ్గురికి షాక్ తగిలేసరికి ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగినది. ఇంతలో చుట్టుప్రక్కల వారు గమనించి ఆమె యొక్క తల్లి ఎర్రమ్మ గారిని తీసుకొని ఇల్లందులోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని రాగా కొస ప్రాణంతో అంటే తీవ్ర గాయాలు ఉండడంతో ఆమె మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఈ యొక్క ప్రవీణ్ కి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి నరసయ్య గారు, ప్రవీణ్ గారు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఈ యొక్క ఊర్లో ఎల్లాపురంలో విషాద ఛాయలు అలుముకొని ఊరంతా కూడా. తల్లి పరిస్థితి ఎలా ఉంది ప్రవీణ్? తల్లి పరిస్థితి ఎలా ఉంది? తీవ్ర గాయాలైనవి కదా. తల్లిని ప్రాథమిక చికిత్స చేసేసి ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి ఖమ్మము రిఫర్ చేయడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం ఖమ్మము పెద్ద హాస్పిటల్ కి, గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగినది. ఓకే, అక్కడ బంధువులు కావచ్చు, అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ ఘటన పట్ల? రోజు వీళ్ళు కలివిడిగా అందరితో మాట్లాడు వ్యవసాయేతర కూలీ వీళ్ళు పొద్దున్నే లేసేసి కాలకృతులు తీసుకుని వ్యవసాయం పనుల మీద చిన్నపాటి వర్షాలు పడుతున్నాయి కాబట్టి పొలం పనులకు వెళ్దామన్నట్టు సిద్ధపడుతున్న సమయంలో పాపం ఊర్లో ఈ యొక్క విషాద ఘటనలు అలుముకున్నవి. పక్కన వారు ఏమంటున్నారంటే అందరితో కలివిడిగా ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ ఘటన జరిగేసరికి చాలా శోక సముద్రంలో మునిగి ఉన్నారు. వీరందరూ కూడా వ్యవసాయం చేస్తూ వ్యవసాయ కూలీలు, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబం వీరు. పక్కన వారు కూడా అడగగానే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఘటన చూసి వారు కూడా షాక్ అవుతున్నారు. ఓకే ప్రవీణ్, మరింత సమాచారం కోసం మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో తండ్రి కొడుకులు చనిపోయారు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. తల్లి పరిస్థితి కూడా ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరగడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు తీవ్ర విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితుంది. ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం, అందరితో కలివిడిగా ఉండేటువంటి కుటుంబం ఒక్కసారిగా విద్యుత్ షాకుతో చనిపోవడంతో అందరిలో కూడా ఒక విషాదభరితమైనటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తోంది. విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. పెద్ద సంఖ్యలో బంధువులు ఆసుపత్రి దగ్గరికి వచ్చి రోధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ కరెంటు ఇంట్లోకి వచ్చిన సారీస్ వైరు రేకులు కింద నిండిపోయింది. అది అక్కడ గాలికి ఆ రేకులు కోసుకొని అక్కడ కట్టుగాటం అనేది జరిగింది. దాని కింద బైనింగ్ వైర్ అనేది గుడలారి ఆరేసుకోవటానికి దండం కట్టుకున్నారు.
అది తెగి దీని మీద పడటం వల్ల వీళ్ళు తెల్లవారుజామున 4 గంటలకి లేచి వాషింగ్ రూమ్కి పోతుండగా తండ్రిని ఫస్ట్ పట్టుకొని కింద పడిపోవటం, కొడుకు ఏనాగా ఎందుకు కింద పడ్డడం, వర్షం వచ్చింది కదా, బురద ఉంది కాబట్టి జారి పడ్డా అని చెప్పి తండ్రిని కొడుకు పట్టుకున్నాడు. కొడుకుని అయినా ఆ కరెంటు పట్టుకుంది. వీళ్ళిద్దరు పడిపోయిందని చెప్పి తల్లిగైనా పట్టుకున్నది, ముగ్గురిని పట్టుకున్నది. కరెంటు ఇద్దరు చనిపోవటం అనేది జరిగింది. తండ్రి నరసయ్యను, ప్రవీణ్ కొడుకు వీళ్ళిద్దరూ చనిపోవటం అనేది జరిగింది. తల్లి హాస్పిటల్లో ఖమ్మంలో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది.